గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 25 లక్షల రూపాయలతో నిర్మించిన సామాజిక భవనాన్ని ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా వార్డులో సామాజిక భవనం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులకు నూతన భవనం ప్రారంభం కావడంతో స్థానిక ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. గ్రేటర్ విశాఖ జోన్ 5వ పరిధి 50వ వార్డు సాయిరాం నగర్ లో కొత్తగా ప్రారంభమైన సామాజిక భవనం ఎంతో ఉపయోగపడుతుందని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. అలాగే వార్డులో గుంతలమయంగా ఉన్న రోడ్ల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. ఒక సామాజిక భవనము అంటే గ్రౌండ్ ఫ్లోరు ప్లస్ ఫస్ట్ ఫ్లోరు దీనికి ఇనాగ్రేట్ చేయడానికి మాతో పాటు ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారైన ప్రసాద్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు, అట్లాగే గ్రామ పెద్దలు, అట్లాగే పెద్ద ఎత్తున మహిళలు, ఎందుకంటే రేపు వాడుకునేది వారు మహిళలు కూడా వాడుకుంటారు ఈ కమ్యూనిటీ హాల్ని. ఈ కొండవాలు ప్రాంతంలో చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవాలన్నా ఎక్కడ ప్లేస్ లేనటువంటి పరిస్థితి నుంచి ఈరోజు ఒక చిన్న ఫంక్షన్ చేసుకునే దానికి అవకాశం ఉండేటట్టు ఈ జీవీఎంసీ సంస్థ ఇక్కడ స్థానిక కార్పొరేటర్ చొరవతోటి ఈ కమ్యూనిటీ హాల్ని నిర్మించినందుకు ముందుగా వారికి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఇంకా ఇక్కడ రోడ్డు సమస్య ఒకటి ఉంది పెద్ద ఎత్తున. ఇది నేను ఇదివరకు 2014 నుంచి కూడా ఈ సమస్య ఉంది. దీనికి ఏదో విధంగా ఒక పరిష్కార మార్గం వచ్చేటట్టు చేసి తప్పనిసరిగా వీరికి కన్వీనియంట్గా ఉండేటట్టు చేస్తామని చెప్పి మేము తెలియజేసుకుంటాం. మరోవైపు సామాజిక భవనం ప్రారంభోత్సవానికి వచ్చిన స్థానిక తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి సనపల ప్రసాద్ వార్డు సమస్యలను ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రసాద్ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిని ఈరోజు 50వ వార్డు సాయిరాం నగర్లో గౌరవనీయులు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారు ఇక్కడికి వచ్చి ఓపెన్ చేసి ప్రజలకు అంకితం చేయడం, సాయినగర్ ప్రజల తరపున మీ అందరి తరపున ప్రత్యేకంగా ఆయనకి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా నేను ఈ వేదిక మీద సార్కి ఒకటే విన్నపం, సాయిరాం నగర్ ప్రజలు, సత్యానగర్ ప్రజలు దీర్ఘకాలికంగా నరేంద్ర మోడీ గారికి ముఖ్యంగా రామ జన్మభూమి అక్కడ రాముడి ఎలాగైతే టెంపుల్ కట్టి ఆయనకి ఎంత పేరు వచ్చిందో ఇక్కడ ఉన్న సాయిరాం నగర్లో రోడ్డుని వేస్తే దీర్ఘకాలికంగా సార్ పేరు చెప్పుకొని సాయిరాం నగర్ ప్రజలందరూ చిరస్థాయిగా ప్రజల మధ్య ఉంటారని పెనుమత్స విష్ణుకుమార్ రాజు గారికి ఆ రోడ్డుని ఎలాగైనా చేయాలని ఆయన సంకల్పించారు. ఇప్పుడే జోనల్ కమిషనర్ అందరికీ చెప్పబడింది. ఆయన అనుకుంటే చేయగలరు. ఎందుకంటే విశాఖపట్నంలోనే ఉత్తర నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఎందుకంటే అక్కడ మనకి తెలుగుదేశం పార్టీ తరఫున నారా చంద్రబాబు నాయుడు గారు ఎలాగో, మన వైఎస్ఆర్సీపీ నుంచి జగన్ గారు ఎలాగో, అలాగే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎలాగో, బీజేపీ నుంచి శాసనసభ పక్ష నాయకుడిగా మన ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు ఉండడం మన అదృష్టం. ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు. దయచేసి ఈ విషయాన్ని ఆయన పరిశీలించి సాయిరాం నగర్ ప్రజలకి న్యాయం చేస్తారని కోరుతూ సెలవు తీసుకుంటాను.